హాయ్ గైస్, ఈ వీడియోలో మనము ఎస్ఏపి గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఆల్సో ఎస్ఏపి అబాప్ మీద సో కంపెనీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. బేసిక్గా అసలు ఎస్ఏపి అనేది ఏంటి? బేసిక్గా చాలా మంది ఏమనుకుంటారంటే సో అంటే ఎస్ఏపి అనేది ఒక కంపెనీ, ఇది ఒక సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ జర్మన్ కంపెనీ. అండ్ ఇది 1972లో స్టార్ట్ అయింది. అండ్ ఇది ఏంటి అంటే మెయిన్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఏం లేదు, కంపెనీస్ రన్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి మనము ఇప్పుడు ఒక్కోటి ఇప్పుడు శాప్ ఈఆర్పి అని, శాప్ ఎస్ఏపి ఫికో అని ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఇలా ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ కొన్ని చాలా మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. మనకు తెలిసిన కొన్ని మాడ్యూల్ ఏంటి, శాప్ ఎస్డి అని చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఎస్ఏపి లో ఉన్నాయి. కానీ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పర్టికులర్ గా ఒక డొమైన్ అనేది ఉండదు. ఎస్ఏపిలో ఎలా ఉంటుందంటే చాలా మంది నేను ఎస్ఏపి ఎస్డి నేర్చుకోవచ్చా, నేను ఎస్ఏపి ఈఆర్పి నేర్చుకోవచ్చా, లేకపోతే నేను ఎస్ఏపి హనా నేర్చుకోవచ్చా, లేకపోతే అబాప్ నేర్చుకోవచ్చా, ఇలా ఏంటి అంటే ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేసి ఇది నేర్చుకోవచ్చా ఇది నేర్చుకోవచ్చా అంటా ఉంటారు. బేసిక్ ఏంటి అంటే ఎస్ఏపి అనేది ఒక కంపెనీ, ఇది ఒక జర్మన్ మల్టీనేషనల్ కంపెనీ. 1972లో ఇది స్టార్ట్ అయింది. అండ్ ఇదేంటి అంటే అన్నిటికీ ఈ ఫస్ట్ సిఆర్ఎం కానివ్వండి. ఇప్పుడు సిఆర్ఎం అనేది ఇప్పుడు ఎక్కువగా ఫామ్ లో ఉన్నది, ఎక్కువ కంపెనీస్ యూజ్ చేస్తుంది మాత్రం సేల్స్ ఫోర్స్ కంపెనీ. బట్ ఏంటి అంటే దీనికంటే ముందు ఇనిషియల్ గా ఫస్ట్ ఎస్ఏపి కంపెనీనే అన్ని కూడా, అంటే ఈఆర్పి కానివ్వండి, సిఆర్ఎం కానివ్వండి, ఫినాన్షియల్ సంబంధించిన దానికి సంబంధించిన సొల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఎనలిటిక్స్ కానివ్వండి, బిజినెస్ ఎస్ఏపి బిజినెస్ బై డిజైన్ కానివ్వండి, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎస్ఏపి అనేది చాలా బిగ్ కంపెనీ. కానీ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఎప్పుడు ఏ డొమైన్కి ఎప్పుడు ఎక్కువ కాల్స్ ఉంటాయి అనేది మనం చెప్పడానికి అవ్వదు అనమాట. ఎందుకంటే రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. రిక్వైర్మెంట్ బట్టి కొంత రిక్రూట్ చేసుకుంటారు. ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ చాలా మందికి ఈ ఎస్ఏపిలో ఎస్పెషల్లీ ఫస్ట్ వాళ్ళ కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు అంత బాగానే ఉంటుంది, హ్యూజ్ కాల్స్ అనేవి ఉంటాయి. కానీ వన్స్ ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్న తర్వాత కాల్స్ ఉండవు. సో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువ ఎస్ఏపిలో జరుగుతూ ఉంటాయి. బట్ స్టిల్ ఎస్ఏపి ఎబాప్ అనేది కొంచెం ఏంటి అంటే కొంచెం స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనము అసలు ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. అండ్ దీంట్లో చూసుకుంటే మనందరికి తెలుసు ఎస్ఏపి ఎఫ్ఐ అంటే ఎస్ఏపి ఫినాన్షియల్ సంబంధించింది. అండ్ ఎస్ఏపి ఫికో, అండ్ తర్వాత ఇంకా దానికి సంబంధించి ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, ఎస్ఏపి ఎస్డి అది. అండ్ తర్వాత ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్, తర్వాత ఎస్ఏపి ఎల్ఈ, సో తర్వాత సిఆర్ఎం కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్, ఎస్ఏపి సిఆర్ఎం కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఎస్ఏపి హెచ్ఆర్, అండ్ దాని తర్వాత వచ్చేసి ఎస్ఏపి హెచ్ఆర్, అండ్ దాని తర్వాత ఎస్ఏపి డేటాబేస్ సర్వర్స్, ఎస్ఏపి ఈఆర్పి అని, ఎస్ఏపి బిజినెస్ ఆబ్జెక్ట్ అని, ఎస్ఏపి అనలిటిక్స్ అని, ఇలా ఏంటి అంటే చాలా డిఫరెంట్ సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. బట్ మెయిన్గా ఏంటి అంటే ఎస్ఏపి ఎబాప్ కి కొంచెం స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఆ ఎస్ఏపి ఎబాప్ లో స్టెబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించింది అంటే ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడెక్కడ దానికి సంబంధించిన కంపెనీస్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటాయి, ఎందుకు కంపెనీస్ రిక్వైర్మెంట్ తెలుసుకోవాలని మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే దాని తగ్గట్టు మనం కోర్స్ నేర్చుకుంటే బెటర్ ఉంటుంది. దానికి సంబంధించింది ఓలం ఇంటర్నేషనల్. ఇది వచ్చేసి ఈ కంపెనీలో అయితే వాళ్ళు ప్రొఫైల్ డిస్క్రిప్షన్ ఏం చూస్తున్నారు ఒకసారి చూస్తే కాన్ఫిగర్ టెస్ట్ సపోర్ట్ అండ్ ఇంప్లిమెంట్ ఎస్ఏపి ఎస్డి సొల్యూషన్స్ అండ్ వాళ్ళు మెయిన్గా చూస్తుంది. అండ్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ క్రాస్ ఫంక్షనల్ నాలెడ్జ్ విత్ ఎఫ్ఐసిఓ ఎంఎం విపి క్యూఎం వీటితో కూడా ఉండాలి. కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటి, శాప్ ఎబాప్ మీద ఇచ్చారు, కానీ వేరే వాటి మీద అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ మీద, తర్వాత క్యూఎం మీద, వీటి మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలని అంటూ ఉన్నారు. ఎక్సెన్షియల్లో అప్లికేషన్ డెవలపర్ శాప్ ఎబాప్ చూసుకుంటే సో దే ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ద సేమ్ లైక్ ఒక్కడ వాళ్ళ ఒకసారి జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి చూద్దాం. సో ఎస్ఏపి కోడింగ్ గైడ్ లైన్స్ అనేది వాళ్ళు అడుగుతా ఉన్నారు. అండ్ దాని తర్వాత టెక్నికల్ విషయానికి వస్తే శాప్ హనా సిడిఎస్ కూడా అడుగుతా ఉన్నారు, వ్యూ స్కిల్స్ కానీ ఈ డేటా స్కిల్స్ దీనికి సంబంధించిన, అండ్ ఆల్సో ఎంఎం ఇవి కూడా దాని మీద కూడా ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలంటున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కూడా సేమ్ లైక్. సో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎస్ఏపి ఎబాప్ అంటే డెవలపర్స్, బట్ వీళ్ళు ఏంటి అంటే వీళ్ళతో పాటు ఎస్డి మీద, ఎఫ్ఐ మీద, ఎంఎం మీద, క్యూఐ మీద, ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ మీద కూడా ఖచ్చితంగా నాలెడ్జ్ కావాలనుకుంటున్నారు. ఏ కంపెనీ చూసుకున్నా కానీ, జెమినీ కన్సల్టెంట్ చూసుకున్నా, అండ్ దెన్ ఐబిఎం కంపెనీ చూసుకున్నా కానీ, సో ఆల్మోస్ట్ ఏంటి అంటే ఎవ్రీ కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నాట్ ఓన్లీ ఎస్ఏపి అబాప్, దీంతో పాటు పీపీ తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్డి వీటి మీద కూడా కొంత నాలెడ్జ్ అని ఉండాలి, ఈవెన్ దో దే ఆర్ డెవలపర్స్ అయినా కానీ అని చెప్తా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఎస్ఏపి మీద మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ఎస్ఐపి మీద మాడ్యూల్ ఏంటి, ఏం ప్రొవైడ్ చేస్తున్నాము ఫస్ట్ దానిపై దాని గురించి వీడియో ఒకవేళ చూడకపోతే డెఫినెట్లీ చూడండి, దీనికి అటాచ్ చేస్తాను.
నేరుగా ఉద్యోగంలోకి ఎంబీఏ వాళ్ళకి మాత్రమే. సో ఎనీ ఎంబీఏ మార్కెటింగ్ కానీ, ఎంబీఏ ఫినాన్స్ కానీ, ఏదైనా కానీ ఎంబీఏ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ నేరుగా ఉద్యోగంలోకి. ఎస్ఏపిలో ఏ మోడల్ మీద అంటే బీటీపీ. ఓకే, బీటీపీ అంటే ఏంటి అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. అసలు ఇది ఏం చేస్తుంది, నేరుగా ఉద్యోగంలోకి ఎలా వెళ్ళాలి, డైరెక్ట్గా అంటే జాబ్ అనేది డైరెక్ట్గా ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏపి బీటీపీ గురించి సాలరీస్ ఎలా ఉన్నాయని మనం ఒకసారి చూద్దాం. అసలు ఎస్ఏపి బీటీపీ ఏం చేస్తుంది అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది ఈ డెవలప్మెంట్ కానీ, ఆటోమేషన్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, ఏఐ క్యాపబిలిటీస్ ఇవన్నీ ఏంటి అంటే ఒక యూనిఫైడ్ ఎన్వైరన్మెంట్ లో, అంటే అన్నింటిలో ఒకటే ప్లాట్ఫామ్ మీదకి ఈ ఎస్ఏపి బీటీపీ అనేది తీసుకొస్తుంది. అండ్ దెన్ అదేంటి అంటే ఫ్రెషర్స్ కి కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇస్తా ఉన్నాను. బట్ ఎనీవే, సో ఇది ఓన్లీ ఫర్ ఎంబీఏ అది. సో ఎనీవే ఏంటి అంటే ఎస్ఏపి అనేది నేర్చుకునేటప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ నేర్చుకునే కొంత స్టేబుల్గా ఉండే అబాప్ నేర్చుకుంటే సమ్ వాట్ బెటర్ అనేది నేను అంటాను. సో డెఫినెట్లీ వేరే కూడా ఉన్నాయి, డొమైన్స్ ఉన్నాయి. వన్స్ యూ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్లీ యూ కెన్ బిల్డ్ యువర్ కెరియర్. బట్ ఏంటి అంటే ఒకసారి ఆలోచించి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ పిఎఫ్ సంబంధించిన చాలా డౌట్స్ అడుగుతాను. డెఫినెట్లీ ఐ మేక్ వన్ మోర్ వీడియో సో అబౌట్ పిఎఫ్ మనం క్లోజ్ చేస్తామంటే కొంచెం చాలా డౌట్స్ అనేవి వచ్చాయి స్టూడెంట్స్కి. ఏం చేయాలి, ఎలా చేయాలి, సర్వీస్ హిస్టరీ క్లియర్ చేసుకోవచ్చా, అసలు లేకుండా కనపడకుండా చేయొచ్చా, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దానికి సంబంధించి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సైనింగ్ అప్. సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ కోర్సెస్. థ్యాంక్ యూ.